ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేశారు. నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఉదయం 10:08 కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాపర్టీ రూమ్లో దట్టమైన నల్లటి పొగ అలుముకుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మంటలను గమనించిన ఉద్యోగి సాయి కృష్ణ వెంటనే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారని, వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారని ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఇతర సిబ్బందిని అప్రమత్తం చేసిన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10:25 సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే ఫైర్ ఎక్స్టింగ్విషర్లతో పొగను అదుపు చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 10:30 అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. భవనంలోని అన్ని ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల వివరాలు ఫైర్ సిబ్బందికి అందజేయగా మధ్యాహ్నం 1:30 పొగ పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలో చాలా కీలకమైన అంశాలు పేర్కొన్నారు అధికారులు. నిన్న ఉదయం 10:08 ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన క్రమంలో ఇన్స్పెక్టర్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు సిబ్బంది. ఆ తర్వాత వెంటనే 10:28 ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఇన్సిడెంట్ కూడా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. సో ఈ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కీలక అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి. సో ఈ అంశాలు పరిశీలిస్తే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. ఉదయం 10:08 కంప్యూటర్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రాపర్టీ రూమ్లో దట్టమైన నల్లటి పొగ అంటుకుంది. తర్వాత మంటలు వ్యాపించాయి. ఆ మంటలను గమనించిన క్లాస్ 4 ఉద్యోగి సాయి కృష్ణ వెంటనే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. వెంటనే అగ్ని ప్రమాద శాఖకు కూడా సమాచారం ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి సాయి కృష్ణకు ఆదేశించారు. ఇతర సిబ్బందిని కూడా అప్రమత్తం చేసిన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10:25 ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అప్పటికే ఫైర్ ఎగ్జిబిషన్ సంబంధించిన పొగను అదుపు చేసే ప్రయత్నం చేశాడు సాయి కృష్ణ. అతను బ్రీతింగ్ తీసుకోవడం కష్టతరం అవడంతో అతన్ని హుటాహుట్న 108లో హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. అతను అవుట్ ఆఫ్ డేంజర్. ఇందులో భవనంలోని అన్ని ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన మార్గాల వివరాలన్నింటినీ కూడా ఫైర్ సిబ్బందికి అందజేశారు. సిబ్బంది కూడా మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఈ ఫైర్ ఫైటింగ్ కొనసాగింది. మంటలు పొగలు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 5 ఫైర్ ఇంజిన్ల ద్వారా దాదాపు 4 గంటల పాటు శ్రమించి మొత్తంగా ఈ ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగింది. మంటలు పొగలు కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సో ముఖ్యంగా తెలంగాణ సైన్స్ ల్యాబొరేటరీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సంబంధించి పరిశీలిస్తే కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రాపర్టీ రూమ్ ఉంది, అలాగే కేస్ వెరిఫికేషన్ ఛాంబర్ ఉంది, అలాగే అనాలిసిస్ ఛాంబర్ ఉంది, సర్వర్ రూమ్లు ఉన్నాయి. ఇందులో 40 కంప్యూటర్స్ దగ్ధమయ్యాయి. అలాగే పలు ఫైల్స్, అలాగే హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయని తెలుస్తుంది. హెచ్ఆర్డి హాల్, ఫర్నిచర్, పరికరాలతో సహా ఇతర గదులకు కూడా ఈ నష్టం వాటిల్లినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు అధికారులు. సో అగ్ని ప్రమాదంలో భవనానికి కూడా నష్టం వాటిల్లింది కాబట్టి ఇది అంచనా వేస్తా ఉన్నారు. ఇందులో అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సో ఫైర్ కంట్రోల్లోకి వచ్చిన వెంటనే జాయింట్ డైరెక్టర్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఈ డ్యామేజ్ అయిన రూమ్లను పరిశీలించారు. ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా నేర పరిశోధనకు సంబంధించిన కేసుల వివరాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఇక్కడ నుంచి దర్యాప్తు అధికారికి కూడా అనేక అంశాలకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ కూడా అందుతుంది. సో ప్రస్తుతం అయితే రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ 40 కంప్యూటర్స్, తర్వాత ఫైల్స్, తర్వాత పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు ధ్వంసమయ్యాయి. అంటే అందులో ఏ కేసులకు సంబంధించిన ఈ ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించి వివరాలు ఉన్నాయి, వాటికి సంబంధించి న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో ఎలాంటి ఈ ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయి, తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఎలాంటి కేసులకు సంబంధించి నిక్షిప్తమయ్యాయి, వాటి వివరాలు ఏంటి, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్లో అనాలిసిస్ ఛాంబర్ కూడా
తర్వాత సర్వర్ రూమ్ కూడా ఈ మంటలకు అగ్నికి ఆహుతయ్యాయి కాబట్టి ఎలాంటి కేసెస్ ఉన్నాయి, ఎలాంటి ఫైల్స్ దగ్ధమయ్యాయి, వీటన్నింటికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఒకవైపు రాజకీయంగా దుమారం రేపుతోంది, ఒకవైపు ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసుతో పాటుగా చాలా వరకు కీలకమైన కేసులు కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ద్వారానే దర్యాప్తు అధికారులకు చాలా కీలకమైన సమాచారం అందుతోంది. సో ఇలాంటి సందర్భంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. సో మరి చూడాలి, ఈ కంప్యూటర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్లో ఎలాంటి కేసులకు సంబంధించి ఫైల్స్, డ్రాఫ్ట్ వర్క్స్ కావచ్చు, అలాగే ఈ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, కంప్యూటర్స్లో ఎలాంటి కేసులకు సంబంధించి ఆధారాలు ధ్వంసమయ్యాయి, తర్వాత అగ్నికి ఆహుతాయని మాత్రం తెలియాల్సి ఉంది. సో మరికొద్ది సేపట్లోనే ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికాగోయల్ నేతృత్వంలో మీడియా సమావేశం జరగబోతోంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో 40 కంప్యూటర్స్లో ఎలాంటి కేసులకు సంబంధించిన ప్రాపర్టీ, తర్వాత కేసు వెరిఫికేషన్ వివరాలు ఉన్నాయి, తర్వాత హార్డ్ డిస్క్లో ఎలాంటి కేసెస్ వారు అంతా కూడా స్టోర్ చేశారు, పెన్ డ్రైవ్లో ఎలాంటి కీలకమైన సమాచారం ఉంది, అలాగే ఇన్వెస్టిగేషన్ రూమ్, సర్వర్ రూమ్లో ఎలాంటి కేసెస్ సంబంధించిన వాటికి సంబంధించిన కీలకమైన ఆధారాలు అగ్నికి ఆహుతాయి, వీటన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది, డేటా అనాలిసిస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా కీలకమైన కేసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా అగ్నికి ఆహుతి కాలేదని. సో ఒకవైపు చూస్తే ఎఫ్ఐఆర్ కాపీలో చాలా కీలకమైన అంశాలు కూడా పొందుపరిచారు. సో మరికొద్ది సేపట్లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికాగోయల్ మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్